మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్, కామెంట్ అయితే ఇప్పుడే చేయండి, చూసి లాస్ట్లో ఆన్సర్ చెప్తా, మళ్ళీ ఎడిట్ చేయొద్దు, ఓకేనా? తాజ్మహల్ కట్టింది ఎవరు, ఎవరి కోసం కట్టారు? క్లియర్గా అర్థం చేసుకోండి. తాజ్మహల్ కట్టింది ఎవరు, ఎవరి కోసం కట్టారు? కామెంట్ అయితే ముందే చేసేయండి. లాస్ట్లో ఆన్సర్ చెప్పిన తర్వాత మాత్రం మార్చొద్దు, ఓకేనా? స్టూడెంట్స్ మీకు చాలాసార్లు వస్తారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఇదే చూసి చెప్పండి సరిగ్గా. వెల్కమ్ టు ఆగ్రా క్యాంట్ స్టేషన్. ఏం రష్గా ఉందరా अभी अदर किसी के संग जाएगा, लेकिन गवर्नमेंट प्रीपेड योर सेफ्टी है. వద్దన్న సావు దొబ్బుతున్నాడు రా బాబు. प्राइवेट कन्वेंस नॉट सेफ्टी. ओके ओके भैया, नॉट सेफ्टी. ओके. अभी ड्रॉप करने का 200 रुपीज लेगा, ड्रॉप करने का प्राइवेट कन्वेंस. इधर ड्रॉप करने के लिए 150 रुपीज प्राइस, ड्रॉप ओनली ड्रॉप. మై తాజ్మహల్ ఏమో కానీ స్కాములకి పెద్ద అడ్డాలా ఉంది. ఆగ్రా స్టేషన్ దగ్గర మొదలు పెట్టేశారు. స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ గోల్డ్ ఆటోలు ఉన్నాయి, సర్వీస్లు వెళ్ళిపోవచ్చు. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే 40 రూపాయలు 50 రూపాయలు అంతే. అక్కడ మాత్రం దొబ్బేస్తున్నారు. ఆ స్టేషన్ దగ్గర బయట మాత్రం 700 800 గవర్నమెంట్ ప్రైస్ రండి మొత్తం చూపించేస్తా అని దొబ్బుతున్నారు. ఇక్కడ కూడా అదే బాధ. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంటాయి. ఆగ్రా ఫోర్టు, తాజ్మహల్ పక్కనే ఉంటాయి. తాజ్మహల్కి బ్యాక్ సైడ్ వచ్చామండి. ఇప్పుడు ఆటో కూడా దింపేసేడు, పక్కనే ఉంది, నడుచుకొని వెళ్ళిపోమని. ఇది మసీద్ అనుకుంటా, అది ఎంట్రన్స్. వెల్కమ్ టు ఆగ్రా. లాక్ రూమ్ అవి కావాలంటే ఇక్కడ ఫ్రీనే. వాళ్ళు బ్యాగ్స్ అలౌడ్ లేదు, లోపలికి డబ్బులు పే చేయమని చెప్పి బోల్డ్ మంది అడుగుతారు. బయట 100 రూపాయలు తీసుకొని పెట్టుకుంటా అంటారు. ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదేమో వెస్ట్ గేట్, ఇది తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. ఇది ఆపోజిట్లోనే బుకింగ్ కౌంటర్. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇక్కడ తీసుకుంటే మనకి ఇది ఇచ్చారు. ఇది లోపల ఇవ్వాలనుకుంటా, లోపలికి అటు నుంచి వెళ్ళాలి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అటు వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఈజీగా. ఇదే మనకు డైరెక్ట్గా టోకెన్ తీసుకున్నాం కదా, ఆ లైన్. టికెట్ వ్యాలిడిటీ 3 అవర్స్ ఉంది. 3 గంటల పాటు తిరిగి నీ ఇష్టం 50 రూపాయలతో అన్నారు అంతే. ఇది వెస్ట్ గేట్ ఎంట్రన్స్. ఎగ్జిట్ కూడా ఇటు నుంచే. తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాం. ప్రపంచపు వింతల్లో ఒక వింతైన తాజ్మహల్ దగ్గరికి అడుగు పెట్టేశాం. ప్రపంచపు 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాం. మామూలుగా ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళి రచ్చ లేపేయడమే. అద్దుగో వెనకుంది తాజ్మహల్. ఇలా కనిపించదు, లోపలికి వెళ్ళి చూపిస్తా. తాజ్మహల్ ప్లాన్ అండి ఇదంతా. మెయిన్ గేట్ ఇదే. వావ్, ఏముందా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. కనిపిస్తాం కానీ చూడండి ఎంతమంది ఉంటారు వెనక. లైన్లో ఉంటారు బోల్డ్ మంది దాని ఎదురుగా దిగడానికి కోసం. అది క్రౌడ్ ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఇక్కడ ఫోటోగ్రాఫర్లు 20 రూపీస్ తీసుకున్నారు పిక్చర్కి వచ్చి. కాకపోతే బాగా తీస్తున్నారు ఫొటోస్ మాత్రం బాగున్నాయి. మనకి ఎగ్జాక్ట్గా తాజ్మహల్ స్పాట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక ఐడియా ప్రకారం బాగా తీస్తున్నారు. ఒక 2-3 ఫోటోలను తీసుకోవచ్చు. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర.
ఓ నాయన జనం ఏంట్రా బాబు, ఎంతమంది ఉన్నారు, కుప్పలు కుప్పల కింద వస్తున్నారు. అసలు వీకెండ్ మాత్రం ఎప్పుడూ రాకండి నిజంగా. అసలు వీకెండ్ వచ్చారా మీరు బిస్కెట్ అయిపోయినట్టే. ఈరోజు ఏం వారం? మంగళవారం ఇంత రష్గా ఉందంటే మీరు శనివారం ఆదివారం వస్తే అలా ఉంటుంది భయ్యా, పిచ్చి పీక్స్లో ఉంటుంది. తప్పకుండా వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. అలాగే ఫ్రైడే మాత్రం క్లోజ్ ఉంటుంది, ఫ్రైడే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ లోపలికి వెళ్ళాలంటే 200 ఎక్స్ట్రా పే చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి ఎంట్రీ మాత్రం 50 రూపీసే. స్కూల్ పిల్లలు ఎంతమంది వచ్చారు? ఏ స్కూల్ వీళ్ళంతా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరినీ. ఈ పైకి ఎక్కితే ఒక వ్యూ దొరుకుద్ది, ఆ పై నుంచి కూడా ఒక షాట్ తెద్దాం. ఫారెన్ వాళ్ళు కూడా మన తాజ్మహల్ అంటే ఎంత ఇష్టమో చూడండి. ఫారెన్ పాప ఎరగదీసి దిగేస్తుంది ఫోటోలు, మామూలుగా లేదు. వామ్మో, మన ఇండియన్ కల్చర్ దండం పెట్టి మరీ ఫోటోలు దిగుతుంది. సార్లు ఎక్కువసేపు చూడకండి, తాజ్మహల్ చూడండి. తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే కనుక టికెట్ ఇక్కడ తీసుకోవాలి, కౌంటర్ 200 టికెట్. అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోతే అక్కడ చూపిస్తే సరిపోతుంది. లోపల ఏంటంటే మెయిన్ సమాధి అండ్ ఏదో లోపల వ్యూ చూడడం కోసమే అనుకుంటా. చూద్దాం, వచ్చాం కదా తీసుకొని వెళ్దాం. ఇదే కౌంటర్ ఇక్కడే ఉంది. కానీ చాలామంది ఫారినర్స్ అయితే స్పాట్ చేయొచ్చు ఇక్కడ. చాలామంది వస్తున్నారు ఫారినర్స్, ప్రపంచ వింతల్లో ఒకటి కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. నార్మల్ డేస్ ఎలా ఉందంటే వీకెండ్స్ ఇంకా రచ్చ రంబోలలా ఉంటుంది. అసలు ఇప్పుడే ఖాళీ లేదు. మ్యాక్సిమం వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. మెన్షన్ చేశారు ఇక్కడ 200 టికెట్. అదే కిడ్స్కి అయితే అవసరం లేదంట, 15 ఇయర్స్ బిలో వాళ్ళకి అయితే లేదంట. ఇంకా లోపలికి వెళ్దాం. పిల్లలకి దీని గురించి చెప్తున్నారు. తాజ్మహల్ పక్కన రివర్ ఏంటి, దాని నేమ్ ఏంటిది అనేది మొత్తం వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారు. ఎంత చిన్న పిల్లలు, ఇప్పటి నుంచే వాళ్ళకి ఏంటంటే మొత్తం తెలుస్తాయి. అలా ఇప్పటి నుంచి అన్నీ వాళ్ళకి చూపిస్తే మెయిన్ అసలు మన హైదరాబాద్లో అయితే మంచి మ్యూజియంస్ ఉన్నాయి. అటువంటి పిల్లలు చూపిస్తే ఎంత విజ్ఞానం వస్తుందో. చాలా బాగున్నాయి. నేను మొన్న వెళ్ళా కదా రీసెంట్గా, సూపర్. అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా గ్రోత్ అవుతారు, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఇలా చెప్పడం వల్ల. ఎప్పుడు మనం ఇంట్లో పడేసి ఎప్పుడు అక్కడక్కడ ఇంట్లోనే పడుకుంటారా అంటే ఏం తెలియదు, అలాగే ఉంటారు. మబ్బుల్లా ఉంటాం, మనలాగా మబ్బుల్లా ఉంటారు. తాజ్మహల్ పక్కనే రివర్, యమునా రివర్ అంటే ఇది. యమునా నది పక్కన తాజ్మహల్. చాలా బాగుందబ్బా. జీవితంలో ప్రపంచ వింతల్లో ఒక వింతనే చూసాను, మిగిలిన వింతలు చూస్తానో ఎన్ని చూస్తానో చూడనో ఎక్స్ప్లోర్ చేస్తానో తెలియదు, కానీ ఒకటైతే చూసేసా. చూద్దాం, తప్పకుండా అయితే ప్రపంచ వింతల్లో 7 వింతల్లో కొన్నేనా మీకైతే తప్పకుండా చూపిస్తా. అది నా గ్యారంటీ. ఇండియాలో ఇది ఒకటే ఉంది, మిగిలిన వేరే కంట్రీస్లో ఉన్నాయి. చూద్దాం, మనం ఇంకా కొంచెం గ్రోత్ అయ్యి 1 లక్ష సబ్స్క్రైబర్లు దాటిపోయి మంచి ఇన్కమ్ మనకే వస్తే చక్కగా మీకు కూడా అదర్ కంట్రీస్ వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలని అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? కొంచెం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇంకా తాజ్మహల్ లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రీ. టికెట్ ఎక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. తాజ్మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు లేకుండా వెళ్ళాలి, లేకపోతే సాక్స్లు వేసుకొని వెళ్ళాలి. అవి కూడా టికెట్ కౌంటర్ దగ్గరే 10 రూపాయలు అమ్ముతారు, అవి కొనుక్కొని వేసుకోండి. ఎక్సలెంట్ వ్యూ ఇక్కడ నుంచి. బాగా నచ్చింది, భలే ఉందబ్బా. తాజ్మహల్ ఎన్నాళ్ళు చూడలేదు కానీ మిస్ అయ్యాను. చాలా బాగుంది. మీరు కూడా మిస్ అవ్వకండి. లో బడ్జెట్లో ఇల్లు వచ్చేయచ్చు. మొత్తం ఫుల్ టూర్ ప్లాన్లో చెప్తా, చూడండి. ఓకేనా? లోపల ఫోటోగ్రఫీ లేదు అంట, ఇక్కడ వరకే. బాగుంది కదా, చూసి లోపలికి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు చెప్తా. సూపర్ ఉంది కదా. అరే పాప కాదు రే, పక్కన ఉన్న గోడ మీద ఉంది చూసారా డిజైన్, అది సూపర్ ఉంది. లోపలికి వెళ్ళి వచ్చాను. లోపలైతే ఏముంది, సమాధులు ఉన్నాయి తెలిసిందే, కానీ ఇంకేదైనా టెక్స్చర్ అన్నీ బాగుంటాయేమనుకున్నా. పర్లా, ఏదో 1 టైం ఎప్పుడూ రాంగ్ కాబట్టి ఒకసారి చూసి వచ్చేది. ఈ పైకి రావాలంటే తప్పకుండా పే చేయాలి కాబట్టి ఈ పైకైనా ఈ వ్యూ బాగుంది. ఈ పైన వ్యూస్ కోసమైనా తప్పకుండా పైకి రావాలి. లోపలైతే ఏముందో లేదు, సమాధులు అయ్యే ఉన్నాయి. లోపల ఫోటోలు వీడియోలు ఏం తీయకూడదు.
అది ఇంతటితో తాజ్మహల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కలుస్తా. ఆగ్రాలో రిక్షా ప్రయాణం. ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. ఇది సెంటరు. ఇక్కడ దింపేసాడు రిక్షా బాబాయ్ మనల్ని. ఇదిగా ఎదురుగా ఉంది ఆగ్రా ఫోర్ట్. ఆ ఫోర్ట్ లోపలికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ టుక్టుక్లు వాడుకోండి అయ్యి, అది బెటరు. జస్ట్ ఎక్కడికి వెళ్ళినా 20 రూపీస్, 15 రూపీస్, 15-20 రూపీస్, 30 రూపీస్లో అయిపోతాయి. పెద్ద దూరం ఏం కాదు. వాళ్ళు చెప్తారులే కానీ 500-600 ఇవ్వండి మొత్తం తిప్పేస్తా అంటారు, కానీ ఇది వీటిలో తిరిగితే ఏం అవ్వవు. టికెట్ కౌంటర్ ఇది. లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే. వీళ్ళంతా గ్రూపులు కింద మా తీసుకెళ్తారు. దీనికి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఈ ఆగ్రా ఫోర్ట్లో మనోళ్ళ కన్నా ఫారెన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారుగా. ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు, వస్తూనే ఉంటున్నారు. శిష్ మహల్ అంట. ఎవరు కట్టించారు బ్రో? షాజహాన్ కట్టించుకున్నాడా? సమ్మర్ క్యాంప్ ఇది. సమ్మర్ రిలాక్షన్ వేసుకోని ఇక్కడ పెట్టుకున్నాడా? ఆగ్రా వచ్చేవాడేమో బ్రో, మనవాడు కంఫర్ట్గా ఉండేదేమో ఇక్కడ. ఏంటి జైలా? 500 బిల్డింగ్లు ఉన్నాయి. 20 మొత్తం 500 ఉండేవి. మొత్తాన్ని పగలు కొట్టేసి 30 మిగిల్చారంట. ఇదంతా మొఘళ్ళు పరిపాలించిందని. ఇదైతే మొఘళ్ళ సామ్రాజ్యం. ఇక్కడ నుంచి ఒక తాజ్మహల్, ఇక్కడ నుంచి తాజ్మహల్ కూడా కనిపిస్తుంది మనకి. స్టూడెంట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నారు, బీభత్సంగా ఉన్నారు. ఎక్కడ చూసినా తాజ్మహల్ దగ్గర, ఇక్కడ అక్కడేమో స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఆ గ్రూప్ మొత్తానికి గైడ్ అనుకుంటా చూడండి, మైక్ పెట్టుకుని అందరికీ దాని హిస్టరీ గురించి చెప్తుంది. అంతేలే. కానీ ఆగ్రా రెడ్ ఫోర్ట్ కూడా చాలా బాగుంది భయ్యా. ఆగ్రా వచ్చినప్పుడు తాజ్మహల్తో పాటు ఇది కూడా చూడండి. మొఘళ్ళు పరిపాలించారు, చాలా మంది పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఇది మొత్తం చాలా నాశనం చేస్తారంట. ఉన్న మట్టుకు మాత్రం చాలా బాగుంది. ఆగ్రా ఫోర్ట్లో తిరుగుతుంటే మనకి 2 తెలుగు కుర్రాళ్ళు కనిపించారు. ఎదుగో బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. మన వైజాగ్ దగ్గరే కదా, మన పెద్దవాడ. అయ్యి బ్రో, ఏంటి ఎన్ని రోజులు ట్రిప్? 2 days బ్రో. 2 days. నెక్స్ట్ ఢిల్లీ. ఆగ్రా అయిపోయింది మొత్తం. తాజ్మహల్ ఎలా ఉంది? తాజ్మహల్ ఎలా ఉంది? సూపర్ అసలు. తాజ్మహల్ ఒక ఎత్తు నువ్వు చూపించావు. తాజ్మహల్లో నన్ను చూసారు వీళ్ళు, నేను వాళ్ళని చూసాను. అక్కడ తెలుగు వాళ్ళని మనకు తెలియదు, ఇక్కడికి వచ్చిందా తెలిసింది. ఓకే బ్రో, బాయ్ బాయ్. ఇలాంటి 500 మహల్స్ ఉన్నాయంట. మొత్తం 30 మహల్లు ఉన్నాయి. మొత్తం చూపించలేం కానీ కొన్ని అయితే బాగున్నాయన్నీ చూపించేస్తున్నా, చూసేయండి చాలు. రాణులు మహల్లు, రాజులు ఇవి చాలా ఉన్నాయి అలాగా. ఇదంతా వ్యూ, టోటల్ వ్యూ ఇది. ఇదేంటిది? బాత్ డబ్బా. ఓ అమ్మ, బాత్ డబ్బా అంట. ఎక్కడో ఉండేది బాజు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే ఎదురుగా.
బాత్ టబ్బు ఆయన ఒక్కడే సామాన్ చేయడు. ఒక్కడే చేయడిగా అందుకని అంత పెద్దది. పక్కన 5 అడుగులు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆగ్రా ఫోర్ట్ కూడా అయిపోయిందప్ప. వాళ్ళు చూడు ఎలా ఉన్నాయి అసలు. ఈ కొత్తగా కట్టినాయి అనుకుంటలే. రష్ చూడండి అసలు, ఫుల్ జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఈ ఎండ కూడా అలాగే ఉంది. సర్లే, ఇంకా నెక్స్ట్ ఇంకేదో ఒకటి చూద్దాం వెళ్ళి. కాదు, ఫస్ట్ వచ్చినప్పుడేమో టుక్ టుక్ ఎక్కా, ఆటో ఎక్కా, తర్వాత ఏమో రిక్షా ఎక్కా, ఇవిడేమో కార్ ఎక్కా, 3 అన్ని కవర్ చేస్తా. ఇప్పుడు మనం వెళ్ళేది మినీ తాజ్మహల్ దగ్గరికి. ఓకే, మినీ తాజ్మహల్ అంటారు, దాని దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ఇదే మినీ తాజ్మహల్. ఇందాక మనం అసలైన తాజ్మహల్ చూసాం కదా, ఇంకొకటి మినీ తాజ్మహల్. మినీ తాజ్మహల్ దగ్గరికి వచ్చాం. ఇదిగో మన వాళ్ళు ఇందాక కలిసారు కదా, మనం ముగ్గురం కలిసి మినీ తాజ్మహల్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు. ఇదిగో ఇదే, వెళ్దాం లోపలికి వెళ్ళి ఒకసారి దీని సంగతి కూడా చూసేద్దాం. ఇది మినీ తాజ్మహల్ దగ్గరలోనే ఉంటుంది. ఏదైనా ఆటో యూజ్ చేసుకోండి, జస్ట్ 20-25 రూపీస్ తీసుకుంటున్నారు అంతే. మొత్తం తిరిగేయచ్చు తాజ్మహల్ దగ్గర నుంచి ఆగ్రా ఫోర్ట్కి, ఆగ్రా ఫోర్ట్ నుంచి ఈ మినీ తాజ్మహల్కి. టైం ఉంటే ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇక్కడ చాలా మంది ఉన్నాయి, అయితే చాలా మంది ఉన్నాయి కాబట్టి ఎవరెవరి అయ్యి ఉంటాయి. అయితే ఇవన్నీ శవపేటికలే, అన్నీ శవపేటికలే. మినీ తాజ్మహల్ అంటే ఇంక పెద్ద తాజ్మహల్ 2 ఉన్నాయి, మినీ తాజ్మహల్లో చాలా ఉన్నాయి, ఎవరెవరియో మరి. ఫోటో షూట్కి మాత్రం చాలా బాగుంటాయి ఇవి మహల్స్. చూసారుగా వీడియో. తాజ్మహల్ దగ్గర ఉండే ఆగ్రా ఎండింగ్ చెప్తున్నా, సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు. మీకు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగా, కామెంట్ చేస్తే మాత్రం మార్చొద్దు. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. తాజ్మహల్ కట్టింది వర్కర్స్. ఎవరి కోసం కట్టారు అంటే, అబ్బో మీరేరో షాజహాన్ ముంతాజ్ కోసం కట్టేసాడని చెప్తారేమో, అది కాదు. తాజ్మహల్ కట్టింది ఎవరు? వర్కర్స్. ఎవరి కోసం కట్టారు? షాజహాన్ డబ్బులు ఇస్తే షాజహాన్ కోసం కట్టారు. అది షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడు, అంతేగాని ఆయన ఏం కట్టలేదు కదా. అది ఆన్సర్. కట్టింది వర్కర్స్, కట్టించింది ఎవరి కోసం కట్టారు అంటే షాజహాన్ కోసం కట్టారు. ఓకేనా? అది మ్యాటర్. కామెడీగా ఉంది ఆన్సర్. ఉండదులే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఎవడైనా అడిగితే ఇలాగే చెప్పాలి సమాధానం. మీరు పిచ్చ పిచ్చగా షాజహాన్ కట్టాడు, ముంతాజ్ కోసం కట్టించాడు అంటే ఎలా దొబ్బుద్ది? అలాగే ఉంటాయి క్వశ్చన్లు, డిఫికల్ట్గా ఉంటాయి క్వశ్చన్లు. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి. ఆగ్రాలో తాజ్మహల్ చూపించేసా, ఆగ్రాలో చూడాలని కొన్ని ప్లేసులు అయితే మొత్తం తిరిగేసాను. తర్వాత ఇది వీడియో చేస్తున్నా, నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.